పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము 16వ వచనం చదువుకోదామండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైనడని వ్రాయబడి ఉన్నది. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నేను పరిశుద్ధునై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి. కంటిన్యూ ప్లీజ్. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుడు వాక్యం తెలియజేయబడుతుంది, నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి. కానీ రెండో మాటలు చూస్తే మీ క్రియల యందు, మీ జీవిత విధానములో, మీరు బ్రతికే విధానములో, మీ బ్రతుకులో మీరు పరిశుద్ధతని కనబరచండి. పరిశుద్ధత దేవుడు మీకు ఇచ్చాడు, ఆ పరిశుద్ధతని మీరు కనబరచాలంట. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో పరిశుద్ధతని కనబరుస్తున్నారా? ఇస్ హోలీనెస్ మేనిఫెస్టెడ్ త్రూ యువర్ లైఫ్. ఎలాగా? మీరు మాట్లాడే విధానం, మీరు ప్రవర్తించే విధానము, మీరు జీవించే విధానము, ద థింగ్స్ దట్ యు డూ, ద వే యు లివ్, యు ఆర్ సెట్ అపార్ట్. పరిశుద్ధతకి ఇంకొక మాట చూస్తే, అసలే ఓల్డ్ హీబ్రూలో చూస్తే కాబోత్ అన్న మాట చూస్తాం. కాబోత్ అన్న మాట పరిశుద్ధత, పరిశుద్ధం. ఇదే గ్రీక్లో చూసినప్పుడు నూతన నిబంధన అంతా గ్రీక్లో రాయబడింది, ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధన అంతా హీబ్రూలో రాయబడింది. కాబోత్ అన్న మాట ఓల్డ్ టెస్ట్మెంట్, గ్రీక్ మాటలో చూసినప్పుడు హగియోస్ అన్న మాట గ్రీక్లో చూస్తాం. సో ఈ మాటకు అర్థం ఏంటి అని చూసినప్పుడు, ప్రత్యేకించబడతాం, సపరేట్ చేయబడతాం. దెర్ ఇస్ నన్ లైక్ అవర్ గాడ్ అన్నదప్పుడు హీఈస్ హోలీ అంటాం. దేవునికి సాటి ఎవరు లేరు, దేవునికి లాగా ఎవరు లేరు, నిన్ను పోలి వంటి వారు ఎవరూ లేరు అంటాం. అంటే హీఈస్ హోలీ, హీఈస్ సెట్ అపార్ట్. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండాలంటే మీరు కూడా ఈ లోకం నుండి వేరుపరచబడిన వారు, మీరు ప్రత్యేకమైన వారిగా బ్రతకాలి. ఒక రీతికి మిమ్మల్ని సపరేట్ చేశాడు. రాజులేని యాజక వంశంగా ఏర్పరచబడిన వంశమై అంధకార ప్రజల్ని వెలుగు సంబంధాలుగా మార్చాడంట. అంధకారం నుండి, చీకటి నుండి వెలుగులోకి తీసుకొచ్చాడంట. దానికి తగినట్టుగా మనం బ్రతకాలనేది దేవుడు నాకు తెలియజేస్తుంది. యాజ్ ఐ యామ్ హోలీ, బీ హోలీ. ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్, ఇట్స్ నాట్ ఎ చాయిస్. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నీకు అనుగ్రహించబడింది నీతి అనే వస్త్రం, రక్షణ అనే వస్త్రం, దేవుని పరిశుద్ధత. నీకు అనుగ్రహించబడిన వస్త్రాన్ని, ఈ తెల్లని చొక్కాన్ని భద్రంగా కాపాడుకోవాలి. నేను ఎక్కడ పడితే అక్కడ దొరలకూడదు, ఏది పడితే అది ముట్టకూడదు, ఏది పడితే అక్కడ అంటించుకోకూడదు, మురికి చేతులు నా మీద పెట్టనకూడదు. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండండి. ఇదిగో నేను నీకు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకో. మిమ్మల్ని అడుగుతున్నానండి, ఎంతమంది పరిశుద్ధమైన జీవితాలని కలిగి ఉన్నారు? ఈరోజు దేవుని వాక్యాలను పరీక్షిస్తూ మనం పరిశీలన చేసుకుంటూ, దేవుని వాక్యాలను మనం పరీక్షించుకుంటూ పరిశీలన చేసుకుంటూ చూద్దాము. ఎందుకంటే ఈ పరిశుద్ధం అన్న మాట ఇంచుమించు బైబిల్లో 500 సార్లు రాయబడింది. 500 సార్లు మనం పరిశుద్ధత గురించి, పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనే దాన్ని బట్టి పరిశుద్ధంగా బ్రతకాలని, పరిశుద్ధము మన క్రియల రూపంలో చూపించాలంట. ఎక్కడ 17వ వచనం చదువుతామండి. అక్కడ పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని. ఏంటంట? క్రియల బట్టి తీర్పు తీరుస్తాడంట. నువ్వు చేసే పనులు బట్టి తండ్రి తీర్పు తీరుస్తాడంట. పక్షపాతం ఉండదంట. దెర్ ఇస్ నో డిఫరెన్స్. దేవుడు ప్రతి ఒక్కరిని తీర్పు తీరుస్తాడంట. మనం బ్రతికే విధానం, జీవించే విధానం, చూసే విధానం, మాట్లాడే విధానం, జరిగించే ప్రతి దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడంట. అది పరిశుద్ధంగా ఉండాలని దేవుడు నాకు తెలియజేస్తుంది. యూ బెటర్ బీ కేర్ఫుల్, యూ హ్యావ్ టు లివ్ హోలీ. దేవుడు వాక్యం చూస్తానండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి, ఆ విషయంలో ఏంటంట? మీ సత్క్రియలు చూడాలంట. వారు మీ సత్క్రియలు చూడాలంట. యువర్ గుడ్ డీడ్, సత్క్రియలు అన్నప్పుడు నువ్వు చేసే పనులు, నీ జీవిత విధానం, నువ్వు జరిగించే కార్యాలు అన్యజనులు చూడాలి. భక్తులు కాదు, ఆలయంలో కాదు, అన్యజనులు బయట లోకంలో చూడాలి. నీ ఇంటి లోపల రహస్యంగా నువ్వు ప్రార్థన చేసి గొప్ప కార్యాలు కాదు చెప్పేది. నీ బ్రతికే విధానాన్ని అన్యులు చూసి ఎవరిని మహిమపరచాలంటే చదవండి. వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని. అంటే ఏమని చెప్తున్నాడు? సరైన రీతిగా బ్రతుకు, జాగ్రత్తగా బ్రతుకు. పరిశుద్ధం అన్న మాట ఈరోజు ఎంతో భయంకరమైన, భయం కలిగించే మాటగా కనబడుతుంది. పరిశుద్ధంగా బ్రతకాలంటే అయ్యో నా వల్ల చేతనే కాదు, నా వల్ల కుదరదు. ఒక మాట అడుగుతానండి, దేవుడు ఎప్పుడన్నా మానవుణ్ణి చేయలేనిది అడుగుతాడా? చేయలేనిది చెప్తాడా? ఈరోజు చేయలేనిది దేవుడు నీకు చెప్తలే, నువ్వు చేయగలిగిందే చెప్తున్నాడు.
నువ్వు చేయకపోతామో నీ మానవ స్వభావం పడిపోయిన స్వభావం. కానీ దేవుడు నీ అంతటా నిన్ను చేయమంటలేదు, ఆయన ఆత్మ సహాయం ఇచ్చి చేయమంటున్నాడు. నీ శక్తి ద్వారంగా చేయలేవని దేవుడు చెప్తున్నాడు. నీ నీతి క్రియలు మురికి కొట్టాలని దేవుడు చెప్తున్నాడు. కానీ అదే సమయంలో చెప్తున్నాడు, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి, ఆయన ఆత్మ సహాయం ద్వారంగా బ్రతకాలి. కానీ పరిశుద్ధంగా బ్రతకాలనేది నీ మైండ్లో అవేర్నెస్ ఉండాలి, ఆ సెన్సిటివిటీ ఉండాలి. నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండాలి, నా జీవితం దేవునికి అంగీకారంగా ఉండాలి. ఎక్కడ దేవుని వాక్యలో చూస్తానండి, ఎక్కడ 1 పేతురు 14 చదువుదామా, 1:14. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపకుడి. మీ పూర్వము అనుసరించిన అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు, అజ్ఞాన దశలో, ఇగ్నోరెన్స్, తెలియక అజ్ఞానంగా చేసినవి, అజ్ఞానంగా బ్రతికినది, అజ్ఞానంగా జీవించిన విధానాలు అవి ఆపి అలా ఉండక విధేయులుగా బ్రతకండి. విధేయులుగా బ్రతుకుతామంటే ఎలాగా? క్రీస్తు ఎలాగ బ్రతుకోడో అలాగా విధేయులుగా బ్రతుకుతామంటే ఏంటి? దేవుడు కోరేది ఏంటో చెప్పింది ఏదో చేస్తాం. ఈరోజు ఏంటి దేవుడు చెప్పేదాన్ని వాక్యంలో ప్రతిదీ చెప్తూనే ఉన్నాడు. ఉదాహరణకి పేతురు రాసిన 1 పత్రిక 4:1-3 చదువుదామా. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక. క్రీస్తు శరీరమందు ఏం చేశాడంట? ఈరోజు చాలా మంది అంటారు, క్రీస్తు శ్రమ పడ్డాడు కాబట్టి ఇంకా నాకు ఏమీ లేదు, ఏమీ అక్కర్లేదు. హలో, నీ అపరాధం నిమిత్తమై, నీ దోషముల నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడు, వెర్రగొట్టబడ్డాడు. కానీ ఇంకా ఆ శిక్ష నీ మీద రావాల్సిన అవసరం లేదు నువ్వు క్రీస్తుని అంగీకరించిన తర్వాత. కానీ శ్రమలు అనేవి మాత్రం ప్రతి క్రైస్తవుడికి ఉంటాయి. శ్రమలు లేని భక్తి చెల్లదండి. నీవు భక్తిలో ఉన్నావంటే, నువ్వు విశ్వాసిగా ఉన్నావంటే, నీ జీవితంలో విశ్వాసం కనబరచబడుతుందంటే శ్రమలు ఉంటాయి. శ్రమలు నిన్ను బలవంతుడిగా మారుస్తానికి, శ్రమలు నీ జీవితంలో మేలు చేస్తానికి, శ్రమలు నిన్ను కడతానికి, శ్రమలు నిన్ను వర్ధలింపజేస్తానికి. శ్రమలు మన జీవితంలో దేవుడు చెక్కుతాం. అనేక సార్లు దేవుడు చెప్తానే కానీ మన జీవితంలో అధికంగా ఫలిస్తాం అవకాశం లేదు. మనం చూస్తే ద్రాక్ష తోటలో దేవుడు అంటాడు, యోహాను 15 చూస్తాడు, నేను ద్రాక్షవల్లిని, ఐఎమ్ ద గ్రేటర్ వైన్, యు ఆర్ ద బ్రాంచెస్. తండ్రి ఎవరంట? తోటమాలంట. ఆయన చెక్కుతాడంట. చెక్కుతేది ఏంటి? నువ్వు అధికంగా చిగురించాలని, అధికంగా ఫలించాలని. చెక్కిన కొమ్మ అయితే అధికంగా ఫలిస్తుంది. చెక్కిన స్థలం అయితే పెద్ద ఫలములు ఉంటాయి, ఘనంగా ఉంటాయి. చెక్కడదైతే ఫలం ఉండదు, ఎదుగుదల ఉండదు, చిన్న చిన్నగా ఉంటాయి, కొంచెం కొంచెంగా ఉంటాయి. దేవుడు అంటాడు, నువ్వు అధికంగా ఫలించాలి, నువ్వు బహుగా ఫలించాలి, నీ జీవితంలో ఘనమైన కార్యాలు చూడాలి. అదే రీతిగా ఆ ద్రాక్ష తోటలో చూసినప్పుడు కూడా వారు సపరేట్ చేసినప్పుడు ఎక్కడైతే చెక్కుతారో అక్కడ పచ్చదనం కనబడుతుంది. ఎందుకంటే దెర్ ఇస్ లైఫ్ వెన్ యూ కట్. అది చెక్కలేదు అనుకో, ఎండిపోతాయి, ఎదుగుదల ఎక్కువ ఉండదు. దేవుడు కూడా మనకి శ్రమలను అనుగ్రహిస్తాము మనం వర్ధిల్లాలని. దేవుడు మనకి శ్రమలు అనుగ్రహిస్తాం మనల్ని చంపేస్తానికి కాదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, దేవా నన్ను ఎందుకు దేవా చంపేస్తావు, దేవా నాకు ఎందుకు దేవా ఈ కష్టమో, దేవా నాకు ఎందుకు దేవా ఈ బాధ. ఎందుకు అని అడగొద్దు, ఏం చేయబోతున్నావు అని అడుగు. ఎందుకు అని అడిగావు అనుకో, ఎందుకు నాకు ఇది అంటే ఎప్పటికీ అర్థం కాదు. దేవా నీ చిత్తం అని చెప్పు, ఇంకా బెటర్. నువ్వేం చేయబోతున్నావు అంటే తెలుసుకో ఆయన చిత్తాన్ని. ఆయన చిత్తాన్ని వెతుకుతా, ఆయన చిత్తాన్ని తెలియజేస్తాడు. ఆ చిత్తం తెలుసుకుంటాంతో నీ జీవితంలో విలువ ఉంటుంది. మిమ్మల్ని అడుగుతానండి, డూ యూ హ్యావ్ వాల్యూ ఇన్ లైఫ్? డూ యూ హ్యావ్ పర్పస్ ఇన్ లైఫ్? డూ యూ హ్యావ్ విజన్ ఇన్ లైఫ్? డూ యూ హ్యావ్ అచీవ్మెంట్స్ ఇన్ లైఫ్? ఒక పట్టుదల ఉందా? ఇదిగో 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నావు, ఎంత ఎదుగుదల ఉంది? ఇదిగో చదువుతూనే ఉన్నావు, ఎంత సాధించావు? ఏముంది? ఈరోజు చూడండి, ఏదో పెద్ద చదివేస్తారు, ఏం చేస్తారు? ఉద్యోగం 5 సంవత్సరాల నుండి ఉద్యోగం ఎదుగుతున్నాడు అది ఒక సోదరుడు. ఎంటెక్ చదువుతాడు 5 సంవత్సరాలు. వాట్ ఈస్ లైఫ్? వేర్ ఇస్ టైం? జీవితం గతించిపోతుంది, కాలం గతించిపోతుంది. పెళ్లి చేసుకోయ్యా, ఉద్యోగం దొరికితే పెళ్లి చేసుకుంటా. ఇంకా నువ్వు ఎప్పుడు ఉద్యోగం సంపాదిస్తావు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఎప్పుడు పిల్లలు కంటావు, ఎప్పుడు కుటుంబాలను నాటపడతావు, ఎప్పుడు ఎదుగుతావు? ఎవ్రీథింగ్ స్టే బ్యాక్. ప్రార్థన చేయండి, దేవుడు కార్యం చేయాలి. దేవుడు ఎప్పుడు కార్యము చేస్తూనే ఉంటాడు. నువ్వు అడుగు తెస్తే చాలు. నువ్వు అడుగు తీకున్న దేవుడు ఏ కార్యము చేయలేడు. నువ్వు అడుగు తీకున్న దేవుడు నీ కొరకు ఏది చేయలేదండి. ఎర్ర సముద్రం పాయలు చేయగలుగుతాడేమో, ఎర్ర సముద్రంలో దాటిపోవాల్సిన నువ్వే. ఈ మాట మరల చెప్తూనే వస్తున్నాం ప్రతి వారం. ఎందుకంటే మన జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా నీలో విశ్వాసము అధికమవ్వాలని ఆశపడుతున్నాడు దేవుడు. నీలో విశ్వాసం లేకపోతే ఏమీ లేదు. ఆవగింజంత విశ్వాసము, కొండ చెప్పు, వేరుడు చెప్పు, చెట్టుని ఏదైనా జరుగుతుంది.
నీలో విశ్వాసం లేకపోతే ఏ గొప్పది ఏంటి, ఏ అల్పం కూడా జరగదు. దేవుని అక్కడ చూస్తే ఎక్కడ క్రీస్తు శరీరంలో శ్రమ పడ్డాడంట. కాబట్టి కంటిన్యూ చేయండి ప్లీజ్. కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకున్నది. శరీర విషయంలో శ్రమ పడిన వాడు, శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక. ఏంటంట, నువ్వు శ్రమ పడాలి. ఏంటి ఆ శ్రమ? నువ్వు శరీరంలో నువ్వు కూడా శ్రమ పడతావు, నేర్చుకో. ఏంటి ఆ శ్రమ? మీరు చెప్పండి, ఏ శ్రమ? మనుజ ఆశల్ని, ఆ ఇచ్చల్ని దాని ప్రకారం బ్రతకద్దు. నువ్వు అనుకున్న దాని ప్రకారం బ్రతకద్దు, అది నీకు శ్రమ. ఏంటంట శ్రమ? ఇది పెద్ద శ్రమ. నువ్వు అనుకుంటే చెయ్యొద్దు, నువ్వు అనుకున్నట్టు తిట్టద్దు, నువ్వు అనుకున్నట్టు కొట్టద్దు, నువ్వు అనుకున్నట్టు బ్రతకొద్దు. వాక్యం తగినట్టుగా బ్రతుకు. ఇది పెద్ద శ్రమ. ఈరోజు మనుషుడికి అంటున్నాడు, నాకు ఎంతో శ్రమలో, నీ కంగారుపాటు పనులు, నీకు అక్కరలేని పనులు, నువ్వు అజాగ్రత్తగా చేసిన కార్యాలను బట్టే కదా నీకు శ్రమలో. దేవుడు అంటున్నాడు, అలాగ చేయొద్దురా బాబు, నా వాక్యం తగినట్టుగా బ్రతుకురా. ఎక్కడ చదవండి ఆ మాట, కంటిన్యూ సాగించండి. ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు, దేవుని ఇష్టానుసారంగా నడుచుకొనుచు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. పాపముతో ఇంకా ఏ జోలి పెట్టుకోద్దురా బాబు. ఏంటి ఆ జోలి? చూడండి, మరి మనము పోకిరి చేష్టలు, పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుపోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలును. ఏంటంట? ఎవరి ఇష్టమంట? అన్ని జనుల ఇష్టం. ఎవరి ఇష్టమంట? మీరు చెప్పండి. మీరు ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు? కాదు, నిజంగా అడుగుతున్నా, మీరు ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు? వారు ఎవరో పిలుస్తారు, వాళ్ళు ఏమనుకుంటారో అండి. వాళ్ళు ఏమనుకుంటారో ముఖ్యమా, దేవుడు ఏమనుకుంటారో ముఖ్యమా? అయ్యో మా బాస్ ఏమనుకుంటారో అనండి. పార్టీకి ఇన్వైట్ చేశారు, తాగుబోతుల పార్టీకి. అందరూ ఉన్నారండి. పాపం నేను లేకపోతే నన్ను ఒకలాగా అనుకుంటారు. ఒకలాగా దేవుడు అనుకోదా? అరే, దేవుడి చేతుల్లో పడతాం బహు భయంకరం రా అంటే నువ్వు మనుషుడేమనుకుంటాడే అనుకుంటున్నావు. ఇంకా దేవుడు ఎక్కడ నిన్ను రక్షిస్తాడు? దేవుడు ఎక్కడ కార్యం జరిగిస్తాడు? దేవుడికి నామానికి నీ ద్వారంగా ఎలాగ ఘనత వస్తుంది? వెర్ ఇస్ యువర్ స్టాండ్? అయ్యా నేను క్రైస్తవున్నయ్యా, అలాంటి చేయనయ్యా. నా వాక్యానికి విరోధమైందయ్యా, నేను అలా చేయనయ్యా. నేను నమ్ముతున్న దేవుడికి విరోధమైందయ్యా, నేను అలా బ్రతకలేనయ్యా. నన్ను క్షమించండి అయ్యా, నేను రాలేనయ్యా. చెప్పలేవా? కనీసం నిలబట్టన వారు ఒక తలంపు ఆలోచిస్తానికి అవకాశం ఉండదా? హౌ మచ్ ఫెయిత్ డు యు హ్యావ్ టు టెస్టిఫై జీసస్ క్రైస్ట్? ప్రతి దినములో క్రీస్తుని కనబరుస్తానికి. యు ఆర్ అ పీపుల్ ప్లీజర్ దాన్ అ గాడ్ ప్లీజర్. దేవుడు నీ జీవితంలో కార్యం చేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే నీకు దేవుని కొరకు నిలబడాలని ఆశ లేదు, ఎదుగుదల లేదు జీవితంలో. అందుకని అంచివేయబడిన జీవితం, ఎదుగుదల లేని జీవితం. తిరిగి చూడు, ఎంత కాలం, ఎంత సమయం, ఎంత కృప, ఎన్ని అవకాశాలు, ఎన్ని తరుణాలు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు నీ జీవితంలో. ఎంత ఎదుగుదల ఉంది, ఎంత దీవెన ఉంది, ఎంత మేలు అనుభవిస్తున్నావు, ఎంత దేవుని హస్తాన్ని చూస్తున్నావు, ఎన్ని గొప్ప కార్యాలు, సాక్ష్యాలు నువ్వు చెప్పగలుగుతావు. నువ్వు అంటున్నావు దేవుడేడి, దేవుడు అంటే నాకు ఎందుకు ఇది జరగాలి? లేదు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తూనే ఉన్నాడు. నువ్వు ఇంకా బ్రతుకున్నావంటే ఆయన కృపను బట్టే. కానీ నీ అజాగ్రత్త, నీ నిర్లక్ష్యత, నీ స్వార్థము, నీ అహము, నీ గర్వాన్ని బట్టి దేవుని కార్యాలు రుచి చూడలేకపోతున్నావు. దేవుని వాక్యం చూస్తానండి, మనం చంపాలంట. వీ హ్యావ్ టు కిల్, వీ హ్యావ్ టు పుట్ టు డెత్. యేసుప్రభు అంటాడు, నీ చెయ్యి పాపం చేస్తున్నా నరికే, కళ్ళ పీకే. ఎందుకంటే రెండిట్లో నరకానికి వెళ్తాం కన్నా ఒకదాంతో పరలోకానికి వెళ్తాను బెటర్. అందుకని చాలామంది అనుకుంటారు, చేతులు నరికేస్తా, కాళ్ళని నరికేస్తా, కళ్ళుని పీకేస్తా, అది చేసేస్తా. అరే, దేవుడు చెప్పేది శరీరాన్ని నరుక్కో కాదు. వెన్ హీస్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్, హీస్ టాకింగ్ అబౌట్ యువర్ మైండ్ దట్ ఈస్ లింక్డ్ టు ఇట్. ఈ చెయ్యి ఎత్తాలంటే ఏం పని చేయాలి? బుర్ర చెప్పాలి. వెళ్ళి అది తీసుకో, వెళ్ళి అది పట్టుకో, అది చూడు, అది కోరు, అది చెయ్యి, అది చంపాలంట. అందుకని కొలొస్సీయులు రాసిన పత్రిక 3:5 చూడొచ్చు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములో, ఏ అవయవములో? జారత్వము. అక్కడ చేతుల గురించి మాట్లాడతారా, కాలు గురించి మాట్లాడతారా? అవయవాలు అంటున్నారు. ఏ అవయవాలంట?
జారత్వమును, అపవిత్రత, అపవిత్రత, కామాతురత, కామాతురత, దురాశ, దురాశ, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడి. విగ్రహారాధన. క్రైస్తవులకి విగ్రహాలు పెట్టుకుని పూజించారంట. ఏంటంట విగ్రహారాధన? ధనాపేక్ష. ధనాపేక్ష. వీటిని ఏం చేయాలంట? చంపే. చచ్చితే ఎలా బ్రతుకుతుంది? నువ్వు చంపట్ల పాపం, పడుకుని పెడుతున్నావు. చాలామంది జోలపాటు పెట్టి పడుకుని పెడతారు చక్కగా. కొంచెం ఊరుకో, కొంచెం ఊరుకో, కొంచెం ఊరుకో. ఊరుకుని పెట్టేంత వరకు మరలా లేచి 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 ఇంకా ఘనంగా దీని మీద ప్రెషర్స్ చూపిస్తాయి. ఎక్కడ మాట మరలా చదువుదామండి. భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, జారత్వమును, అపవిత్రతను, అపవిత్రతను, కామాతురతను, కామాతురత, దురాశను, దురాశ, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడి. చంపేయండి. చంపాల్సింది ఎవరు? దేవుడు చంపడం. పాస్టర్ గారు చంపరు, అమ్మ నాన్న చంపరు, పక్కింటోడు చంపడం, భార్య చంపదు, భర్త చంపదు, నువ్వు చంపుకోవాలి. యు సీ వి ఆల్ గివెన్ ఫ్రీ విల్. మనకు అందరికి దేవుడు స్వతంత్రించాడు. నీకు ఏది కావాలో అదే, నువ్వేది కోరుకుంటావు అదే. జీవం మరణం ఏది కావాలో కోరుకో. నువ్వు చంపేవా ఇది, దేవుని జీవింపజేస్తా, దేవుని నామానికి మహిమ వస్తుంది, దేవుని కార్యాలు జరుగుతాయి. లేదా నువ్వు అనుభవిస్తావు. ఈ లోకంలో ఉన్నంత వరకు వీటిని మనం చంపేయాలంట. దేవుడు అట్లా చూస్తే 1 యోహాను 2:16, లోకములో ఉన్నదంతయు, లోకములో ఉన్నవంతయు శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మం. పీరియడ్. ఈయన సింపుల్గా రాసి పడేశాడు. లోకంలో ఉన్నదంతా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మం. బైబిల్ మొత్తంలో ఉన్న శోధనలు చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మం. యోసేపుకి వచ్చిన శోధనలు చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మం. యేసు ప్రభుకి వచ్చిన శోధనలు చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మం. ఈరోజు నీకు వచ్చే శోధనలు ఏంటో చూసుకోండి, శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మం. ఈ 3 కేటగిరీలు ఏదైనా ఉంటుంది, లేకపోతే 3 ఉంటుంది. 3 వచ్చిందా, యు ఆర్ అండర్ సివియర్ అటాక్. జాగ్రత్త. ఈరోజు మన జీవితంలో వీటిపైన జయము కలిగి ఉండాలంటే నీకు దేవుడు కావాలి. నీవు దేవుడిని సమర్పించుకోవాలి. ఆయన ఆత్మ ద్వారా మాత్రమే జయించగలుగుతావు. ఎందుకంటే యేసు ప్రభువే సాతాను శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మని తీసుకొచ్చేటప్పుడు రాయిని రొట్టిగా చేసుకో, చూస్తానికి మంచిగా ఉందంట, ఆకలి. అదే సమయంలో యు సీ ఎవ్రీథింగ్ లింక్డ్. అవ్వకి చూస్తానికి మంచిగా ఉంది, యేసు ప్రభు రాత్రిని రొట్టిగా చేసుకో. దెన్ జీవబడమ్మం, శరీరాశ, నేత్రాశ ఏంటి? రాజ్యాలను చూపించి నువ్వు నాకు నమస్కరించు, ఇచ్చేస్తా అంతా. యు వర్షిప్ మీ, యు బౌ డౌన్ అండ్ వర్షిప్ మీ, అన్నీ చేస్తాను. నేత్రాశ చూపిస్తున్నాడు యేసు ప్రభుకి. ఇదిగో వీటి కొరకే కదా, అన్నీ చేస్తాను నీకు. నేత్రాశ. 3వది జీవదమ్మ. నువ్వు దేవుడు అయితే ఆలయ శిఖరాన్ని తీసుకెళ్ళి దూకు. దేవుడు దూతలు పంపిస్తాడు కదా, పట్టుకుంటాడు. నేను మనం చూస్తాను జీవబడమ్మ. అపవాది శోధించగలిగినంత ఈ 3 కేటగిరీలన్నీ తెలియజేయబడుతుంది. ఈ మాటను చూస్తేనండి, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే పాపము, లోకము, లోక సంబంధమైన కార్యాలు, ఇచ్చలు. ఈరోజు మనుషుడు చూడండి, ఇచ్చలతో బ్రతుకుతున్నాడు. ఇచ్చలు ఏంటి? మీ ఇచ్చలు ఏంటి? ఇచ్చలు అన్న వర్డ్ చూస్తే ఈతోపన్య అనే వర్డ్ గ్రీక్ నుండి వస్తుంది. ఆ మాట చూస్తే స్ట్రాంగ్ డిజైర్ అంట. You see, strong desire is not wrong, but what are you desiring matters. డిజైర్ తప్పు కాదు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన మాటలోన ఈతోపినియా మాట వస్తారంటే ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ టు గో. నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను, ఒక పట్టుదల కలిగి ఉన్నాను. వెళ్ళాలని ఆశపడతాం తప్పు కాదు, ఎక్కడికి వెళ్ళాలని ఆశపడ్డాడు, అది ముఖ్యం. ఈరోజు మనందరికి డిజైర్స్. ఎందుకంటే మనుషుడు బ్రతికే అన్నీ వాటి డిజైర్ బట్టే. నేను గొప్ప అవ్వాలి ఒక డిజైర్, లేకపోతే నేను వ్యభిచారం చేయాలి ఒక డిజైర్. ఇట్ మ్యాటర్స్ ఏ డిజైర్ కలిగి ఉన్నావు. చంపేవాడికి నేను చంపాలని ఒక డిజైర్, దొంగిలించేవాడికి నేను దొంగిలించాలని ఒక డిజైర్, ఫోటోగ్రఫీ చూడాలని నేను ఫోటోగ్రఫీ చూడాలని డిజైర్. ఈ కామ సంబంధమైన కార్యాలు చూడండి. ఈరోజు సర్వే తెలియజేస్తుంది, ఒకప్పుడు 56% మెన్ ఫోటోగ్రఫీ వాచ్ చేసేవారంట, 18% ఉమెన్ ఫోటోగ్రఫీ వాచ్ చేశారంట. దిస్ ఇస్ అప్రాక్సిమేట్లీ 8 to 10 years ago. ఇప్పుడు సర్వే ఏంటి తెలుసా? ఎంతో ర్యాపిడ్గా వెళ్ళిపోతుంది. More than 68% or 70% of men, and then women 46% to 50%. గ్రాఫ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడ చూసినా అశ్లీలమైన దృశ్యములు, అశ్లీలమైన కార్యాలు. ఈరోజు ప్రతి ఒక్కటి చేతుల్లో పాపం ఉంది. ఈరోజు డిజైర్ చూడండి, డిసిప్లిన్ చేస్తే ఆగదు, కంట్రోల్ అవ్వదు. నువ్వు ఆపు 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 ఆపు, రే ఇక్కడ చూడకు, రే ఇక్కడ చూడ, ఎక్కడో చూడపోయి చూస్తాడు. నువ్వు చూడొద్దని చెప్పి ఇంకా ఎక్కడ చూస్తాడు. You see, that is how people have become
డిజైర్స్, ఈవిల్ డిజైర్స్, లస్ట్. అపవాది పిండేస్తున్నాడు, మనుషుల్ని పాడు చేస్తున్నాడు. శాపము, కీడు, తెగులు మనుషుల్ని నలిపేస్తున్నాడు. అంధకారం ఎక్కడ చూసినా ప్రబలుతూ ఉంది. దేవుని ప్రజలని చెప్తున్నా, మీరు ఎలాగున్నారండి? దయచేసి తలలో ఉంచుదామా, మనల్ని మనం పరీక్షించుకోదామా? ఎలాగుంది మన జీవితము? పరిశుద్ధమైన జీవితం ఉందా? ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? నిన్ను చూసి నువ్వు పరిశుద్ధులవి అని చెప్పగలుగుతున్నాడు దేవుడు. మనం పరిశుద్ధులం పిలవబడాలనేదే దేవుని ఆశ అండి. నేను ఇంకా పాపిని కాదు, క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు ఏర్పరచబడిన వ్యక్తివి, ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన వ్యక్తివి, పరిశుద్ధమైన వ్యక్తివి. ఆయన క్రియల్ని ప్రచురపరచాలంట, ఆయన ఘనమైన కార్యాన్ని కనబరచాలంట, ఆయన నామాన్ని హెచ్చించాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి, ఆయనకి అంగీకారమైన కార్యములు జరిగించాలి. ఈరోజు అపవాది నిన్ను దాడి చేస్తూ నీలో భయము, నీలో కోపము, నీలో పగ, నీలో కక్ష, నీలో ధృవీకరణ, నీలో డిప్రెషన్, అబ్యూస్, సెల్ఫ్ ఎస్టీమ్, లో ఎస్టీమ్, సెల్ఫ్ హేట్రెడ్తో నింపేస్తున్నాడేమో. ఈరోజు దేవుడు నిన్ను కోరుతున్నాడు, నీ జీవితము ప్రత్యేకంగా ఉండాలని కోరుతున్నాడు. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయనకి లాంటి వారు ఎవరున్నాడు? ఆయనకి లాంటి వాడు ఎవరున్నారు? ఆయనతో ఎవరిని పోల్చగలుగుతాము? దేవుడు అంటున్నాడు, నేను నీ తండ్రిని, నువ్వు నా బిడ్డవే. నేను పరిశుద్ధుని కాబట్టి నువ్వు పరిశుద్ధులే ఉండాలి. నేను పరిశుద్ధుని కాబట్టి నీ పరమ తండ్రి పరిశుద్ధుడు కాబట్టి నీవు కూడా అన్ని విషయాల్లో పరిశుద్ధులే ఉండాలి. ఈరోజు మనకి పరిశుద్ధత అనుగ్రహించబడింది యేసు రక్తము ద్వారంగా. మనం ఈ క్రీస్తు నీతి ఉన్నామండి. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, వీఆర్ ఇన్ హిస్ రైచియస్నెస్. మనం ఆయన నీతి మన జీవితంలో మనం ఏమైనా అనుభవిస్తున్నామంటే అది క్రీస్తు చేసిన కార్యాన్ని బట్టే, క్రీస్తు శిలువలో చేసిన కార్యాన్ని బట్టే. ఈరోజు ఆయన ఆరాధించేవారు పరిశుద్ధతతో, భయభక్తులతో ఆరాధించాలని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. దేవుడు అంటున్నాడు, నేను తరములకు చూపిస్తాను ఎవరిని? నా మహిమని, నా ఘనతని, నా కార్యాలని దేశముల కళ్ళు ముందు నేను చూపిస్తాను. నేను దేవుడిని కనబరుస్తాను. ఈరోజు కనబరచాలంటే దేవుడికి నువ్వు కావాలి. నీ ద్వారంగా ఆయన నామానికి మహిమ రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ ద్వారంగా ఆయన నామానికి ఘనత రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ ద్వారంగా గొప్ప కార్యాలు జీవితంలో జరగాలని దేవుడు ఆశపడుతున్నాడు. God chose you, God wants you, God needs you, God wants you to live holy so that his name shall be glorified through you. దేవుడు నిన్ను కోరుకుంటాడండి. దేవా, ఇదిగోనయ్యా నన్ను కడిగయ్యా. అడగండి, యేసయ్యా నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నీ రక్తం ద్వారా నన్ను శుద్ధీకరించి ప్రభా, నీ రక్తం ద్వారా నన్ను పవిత్రపరచయ్యా, నీ రక్తం ద్వారా నన్ను నూతనపరచయ్యా. నా ఆత్మ, శరీరము, మనస్సు నీ చేతుల్లోకి అప్పచెప్పుకుంటాను. పరమ తండ్రి, నీ బిడ్డగా నన్ను చేసుకో. సమర్పించుకుందాం దేవుని చేతుల్లోకి. అమూల్యమైన రక్తము, విలువైన రక్తము, ప్రశస్తమైన రక్తము, నీ కొరకై చిందించిన యేసు రక్తము సిద్ధముగా ఉందండి. ఈరోజు నువ్వు పరిశుద్ధమైన వ్యక్తిగా బ్రతకాల. Ask God, make me clean, make me holy, make me pure, renew me Lord. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా నీ ముందు తగ్గించుకుని వస్తున్నామయ్యా, నీ సహాయాన్ని వేడుకుంటూ వస్తున్నామయ్యా. నీవే మా దిక్కు, నీవే మా ఆధారము, నీవే మా నీతివి, నీవే మా సర్వాన్ని మేము ప్రకటిస్తున్నామయ్యా. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి కుటుంబాన్ని చూడు, ప్రతి ఒక్క వ్యక్తిని చూడు. ఇక్కడ ఉన్న యవనస్తులను చూడు, వివాహమైన వారిని చూడు, ఉద్యోగాలు చేస్తున్న వారు, వ్యాపారాలు చేస్తున్న వారు, చదువుతున్న వారు, చిన్న ఏంటి పెద్ద ఏంటి, ప్రతి ఒక్కరు నీ ముందు నువ్వు చూస్తున్నావు ప్రభా. నువ్వు మా దేవుడు అయి ఉండాలని, మేము నీ కుమారులు కుమార్తెలై ఉండాలని నువ్వు ఆశపడుతున్నావయ్యా. దేవా, మేము పరిశుద్ధంగా ఉండాలని నువ్వు కోరుతున్నావు. నువ్వు పరిశుద్ధుడు కాబట్టి మేము పరిశుద్ధులై ఉండాలి, ఏర్పరచబడిన వారు ఉండాలి. లోకంతో, లోకపు కార్యాలతో, పాపపు సంబంధమైన క్రియలతో మేము కలవకూడదని నీ వాక్యం తెలియజేస్తుందని నువ్వు తెలియజేస్తున్నావయ్యా. ఇదిగోనయ్యా, ఈరోజు మమ్మల్ని అందరినీ మరొకసారి కడగమని వేడుకుంటున్నాను. జీవితము నువ్వు అనుగ్రహించిన బహుమానము, సమయము నువ్వు అనుగ్రహించిన కృప, ఇదిగో అయ్యా ప్రతి దినము నీవు అనుగ్రహిస్తున్న ఈ కృప సమయములో, ఈ కృపా కాలములో మేము సరిగా బ్రతుకుతానికి, మేము చేయవలసింది చేస్తానికి, నిన్ను కనపరచువారుగా, నిన్ను కనపరిచే జీవితాలు కలిగిన వారుగా, మా జీవితాల ద్వారా నీకు మహిమ వచ్చినట్లుగా జీవిస్తానికి సహాయం చేయి. ఇదిగో ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు చూడయ్యా. ప్రతి ఒక్కరు హృదయంలో తలంపులు అన్నీ ఎరిగిన దేవా, ప్రతి ఒక్కరిని ముట్టు, ప్రతి ఒక్కరితో మాట్లాడు, ప్రతి ఒక్కరు స్పందించు, ప్రతి ఒక్కరు నీ ఆత్మకార్యం జరిగించు తండ్రి. ప్రభా, నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. నువ్వు ఆది నుండి అంతం ఎరిగిన దేవుడు, నువ్వు ముందుగానే అన్ని జ్ఞానం, సర్వ జ్ఞానివయ్యా నువ్వు. అయ్యా, మా జీవితాల్లో మేలు జరగాలని వేడుకుంటామయ్యా. మా జీవితాలను సమర్పించుకుంటున్నాం ప్రభా. ఇప్పటికే నీ ముందు తప్పు చేసిన వారు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు, కానీ ప్రభా నీ కృపని ఈరోజు మాకు అనుగ్రహిస్తున్నావు, తెలియజేస్తున్నాం. మరొక అవకాశాన్ని ఇచ్చి జీవితాన్ని చక్కబెట్టే దేవుడు, సరిదిద్దే దేవుడు, నూతన అవకాశాలు ఇచ్చే దేవుడు. ఇదిగో ప్రభా, మా జీవితంలో నీ కార్యాన్ని జరిగించమని వేడుకుంటాం.
కీడు నుండి మమ్మల్ని తప్పించు, వ్యర్థమైన వ్యక్తుల నుండి మమ్మల్ని తప్పించు, వ్యర్థమైన కార్యాల నుండి మమ్మల్ని తప్పించు దేవా. మా శరీరం నుండి మమ్మల్ని విడిపించగలిగిన దేవుడు నీవేనయ్యా. మా శరీరాన్ని చంపేవారుగా, శరీర సంబంధమైన క్రియల్ని చంపేవారుగా అయ్యా నీ ఆత్మ శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. మా అంతటా మేము చేయలేమయ్యా, మాకు నీ ఆత్మ సహాయం కావాలి ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో విత్తబడిన వాక్యాన్ని ముద్రించి చేయబడిన ప్రార్థనలకి జవాబు దయచేయి. ఎటువంటి వారు ఎట్టి పరిస్థితులు వచ్చున్నారో నీ చిత్తం ఎరగాలయ్యా. ఈరోజు వాక్యమంతా దేవా, నువ్వు వారిని ప్రేమిస్తున్నావయ్యా, నువ్వు వారి పట్ల గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నావయ్యా. వారిని రాజులైన యాజక సమూహంగా ఏర్పరచబడిన వారిగా, ఆశ్చర్యకరమైన వెలుగులో వచ్చిన వారుగా దేవా, నీ కార్యాలు కనబరిచే వారుగా, నీ సాక్షులుగా బ్రతకాలని నువ్వు కోరుతున్నావయ్యా. ఎక్కడ అల్పమైన కార్యాలు, అల్పమైన క్రియలు, వ్యర్థమైన అపవాది ట్రాప్స్లో చిక్కుకోకూడదని నీ వాక్యంలో నువ్వు తెలియజేస్తున్నావు ప్రభా. దేవా, ఈ రోజు నీ ప్రజలు నువ్వు ఆహ్వానిస్తున్నావు, నీ చేతులు చాచించావు, నీ ప్రేమ కలిగిన హస్తంలోకి నువ్వు చేర్చుకోవడానికి ఆశపడుతున్నావు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి నీ స్వరాన్ని విన్న ప్రతి ఒక్కరు, నీ ఆత్మ ప్రేరేపణ కలిగిన ప్రతి ఒక్కరు వారి జీవితాలు సమర్పించుకుని పరిశుద్ధమైన ప్రజలుగా నీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని వేడుకుంటున్నా. సరే, యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.